నమస్తే. ఏం చేస్తున్నారు? మాకు ఉదయం 9 కావస్తుంది. వాతావరణం చల్లగా మబ్బులు పట్టి ప్రశాంతంగా ఉంది. రోజు ఈ టైంకి మంచి ఎండొచ్చేసి అసలిక్కడ నుంచోలేము, బయట నుంచి చూడలేము. ఇది మా ఇంట్లో నుంచి బయటకొస్తే బాల్కనీలో వ్యూ అనమాట. చాలా బావుంటుంది. నేను ఆఫ్టర్‌నూన్ వరకు ఏమీ తినను. వాటర్ మాత్రమే తాగుతాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనుకోండి. ఇలా చీట్ డేస్ కూడా ఉంటాయన్నమాట. ఇవాళ బయట చల్లగా ఉంది. ఏదైనా హాట్ బెవరేజ్ తాగి బయట వ్యూ ఎంజాయ్ చేద్దాం అనుకున్నాను. సో ఆల్మండ్ మిల్క్ తాగుదామని లోపలికొచ్చాను. ఆల్మండ్ మిల్క్‌లో విటమిన్ ఇ ఎక్కువ అండ్ చాలా క్యాలరీస్ తక్కువ మన నార్మల్ మిల్క్‌తో పోల్చుకుంటే. అండ్ మనం బయట కొనుక్కునే ఆల్మండ్ మిల్క్‌లో కాల్షియం అండ్ విటమిన్ డి ఫార్టిఫై చేస్తారు. అంటే యాడ్ చేస్తారు. సో నార్మల్ మిల్క్ తాగట్లేదు, కాల్షియం మిస్ అవుతున్నాము అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనము దాంట్లో యాడ్ చేయము కాబట్టి కాల్షియం మిస్ అవుతుంది. సో ఆల్మండ్ మిల్క్ వేడి చేసుకొని దాంట్లో కొంచెం హనీ వేసుకుంటే సెట్. నేను ఎంజాయ్ చేస్తా. 9ంటికి లేచి దోశ ఎంజాయ్ చేస్తుంది ఆషి. మండే నుంచి 7:30 కల్లా స్కూల్లో ఉండాలి. చాలా మిస్ అవుతా ఆషిని నేను. బయటికి తీసుకెళ్తున్నాను. ఇది మా ఇంటి బాల్కనీ. ఇక్కడ ప్యాటియో అంటారనమాట. నార్మల్గా అయితే ఇప్పుడు 9 అవుతుంది కదా, ఈ టైంలో అసలు ఇక్కడ నుంచోలేము, చాలా ఎండగా ఉంటుంది. ఇవాళ చల్లగా ఉందని చెప్పి వచ్చాను తప్ప నార్మల్గా అయితే ఎండ చాలా హార్ష్గా ఉంటుంది. అండ్ నైట్ 8:30 వరకు కూడా ఇక్కడ సన్సెట్ అవ్వదు. టైం గమనించుకోలేదనుకోండి, మధ్యాహ్నం 3 అవుతుంది అర్థం కాదు, రాత్రి 8 అవుతుంది కూడా మనకి అర్థం కాదు. 8:30 వరకు కూడా ఎండ చాలా హార్ష్గా ఉంటుంది. ఆ తర్వాత కూర్చోవాలి, ఇంకా బయటకు వచ్చి కూర్చోవాలంటే. నేను ఎప్పుడు చల్లగా ఉన్న వాతావరణం కొంచెం ప్రశాంతంగా ఉన్న బయటకు వచ్చేస్తా అనమాట. ఇంట్లో గళ్ళు పెట్టుకొని కూర్చోవడం నాకు అస్సలు అలవాటు లేదు. మనం అంతే కదా, ఇండియాలో తలుపులు వేసుకొని ఎక్కడ ఉంటాం అసలు. వచ్చిపోయే కార్లు, బండ్లు, పక్షులు, బుజ్జి బుజ్జి కుక్క పిల్లలు, మనుషులు, ఫ్లైట్స్ అన్నీ చూస్తూ గమనిస్తూ డీప్ థాట్స్లోకి వెళ్ళిపోతా అనమాట. నా గురించి నేను ఆలోచించుకుంటా. ఎక్కడ ఉండాల్సింది నేను ఎక్కడున్నాను, ఏమేం చేస్తున్నాను, ఏమి చూస్తున్నాను, చాలా నాకు సర్ప్రైజ్డ్గా అనిపిస్తుంది. కూర్చొని అమ్మయ్య, నాకు కావాల్సింది ఎప్పుడు ప్రశాంతత. దేవుడా, ఈ క్షణం చాలా ప్రశాంతంగా ఉంది అని కష్టం వచ్చినప్పుడే కాకుండా నాకు చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నప్పుడు కూడా దేవుడికి నా ఫ్యామిలీని బట్టి, నాకు ఇచ్చిన ఈ లైఫ్ బట్టి చాలా థ్యాంక్స్ అని చెప్పుకుంటూ ప్రశాంతంగా నా టైము నాతో నేను గడుపుతూ మంచి ఆల్మండ్ మిల్క్ సిప్ వేస్తున్నాను అనమాట ఇక్కడ. ఈ క్షణం నా దగ్గర ఏదైతే ఉందో అది నాకు చాలా అవసరమైంది. నా దగ్గర ఏదైతే లేదో అది నాకు అవసరమే లేదు. ఏదైనా మనం ట్రై చేస్తాము, అయితే సక్సెస్ అవుతాము, లేకపోతే అవ్వము, అంతే కదా. అది ఎండ్ అయితే కాదు కదా. మనం ట్రై చేసామనే మన సాటిస్ఫాక్షన్ మన దగ్గర ఉంటుంది, అంతే. చూసారా ఎంత ఫిలాసఫికల్గా, ఎంత డీప్గా ఆలోచిస్తున్నానో నేను. చల్లటి గాలి వస్తుంది. వర్షం పడితే బాగుండు. చాలా రోజులైంది వర్షం పడి. ఇక్కడ టెక్సాస్లో పెద్ద వర్షం పడితే కాసేపు దంచి కొట్టి ఆగిపోతుంది, వెంటనే ఎండొచ్చేస్తుంది. వర్షం పడిందా అనే గుర్తులు కూడా లేకుండా చేసేస్తుంది అన్నమాట. అలా ఉంటుంది ఇక్కడ వాతావరణం. ఈ విధంగా మీరు కూడా ఎప్పుడైనా ఇలా మీ టైం మీకోసం మీరు కేటాయించుకొని ప్రశాంతంగా ఒక కప్పు కాఫీ ఎంజాయ్ చేసి మీ లైఫ్లో ఏ విషయాల గురించి మీరు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారో, ఏది అచీవ్ చేశారో ఆలోచించుకోండి. అప్పుడు అనిపిస్తుంది ఎంతోమంది మనలాంటి లైఫ్ గురించి కలలు కంటుంటే మనం రియల్గా ఆ లైఫ్లో ఆల్రెడీ సెట్ అయిపోయాం దేవుడి దయ వల్ల అనిపిస్తుంది. అవును కదా. మన దగ్గర ఏది లేదో అని చూసుకుంటే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండలేము. నా నుండి మీరు వినాలి అనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.